టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ కాకుండా ఈ వీడియో చూడండి. సో మోనాలిసా చాలా ఫేమస్ అయిందన్నారు కదా. సో మోనాలిసా ఒక సాధారణ వ్యక్తి అంతగా ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? సో మీరు చూడగానే షాక్ అవుతారు. స్టోన్స్లో ఇంత పవర్ ఉంటుందా, ఇంత ఎనర్జీ పవర్ ఉంటుందా? ఏంటి నమ్మలేకపోతున్నారా? అండ్ అలాగే ముత్యాలు, ఆ ముత్యాలు ఏంటి, ఒక షెల్ ఉంటుంది. ఆ షెల్లో వాన నీళ్ళు పడి ముత్యంగా మారద్ది. ఆ ముత్యం వేసుకుంటే నిజంగా అంత పవర్ ఉందా? ఒక ముత్యం వేసుకుంటేనే చాలా పవరు. అలాంటి పెద్ద పెద్ద ముత్యాలు చాలానే వేసుకుంటే చాలా పవరు. సో తను ఇంతకు ముందు కూడా వేసుకుంటూ ఉండేది ఆ ముత్యాలు కానీ ఆ స్టోన్స్ కానీ. సో మోనాలిసా మెల్లో మీరు కానీ అబ్జర్వ్ చేస్తుంటే తను చాలా స్టోన్స్ వేసుకుంటుంది. సో చాలా స్టోన్స్, కానీ ఎస్పెషల్లీ చూసారంటే ఎక్కువ కానీ ముత్యాల హారాలు వేసుకుంటుంది తను. సో ఒక ముత్యాల హారం కూడా కాదు, 2-3 ముత్యాల హారాలు కనపడతాయి మీరు చూసినట్టయితే ఇక్కడ. సో తను ఇంతకుముందు కూడా అది వేసుకుంటుంది. అలాగే తను రుద్రాక్షాలు, స్టోన్స్ అన్నీ అమ్ముకుంటుంది. బట్ కుంభమేళాకు వచ్చేసరికి సో అక్కడ తనకి తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది పాస్ అయింది. సో అదొక ఫేమస్గా తయారైంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే తను ఫేమస్గా చేసింది. సో మేబీ తనలో ఒక చక్ర యాక్టివేట్ అయ్యి ఉండొచ్చు, ఫేమస్ చక్ర, లేదంటే బాగా ఇంకేదో పాజిటివ్ ఎనర్జీ తనని బాగా వచ్చింది. సో అందుకనే తను బాగా ఫేమస్ అయ్యి ఉండొచ్చు. బట్ ద రీజన్ ఏంటంటే ఒక పుణ్యక్షేత్రం. అందరూ మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, మీకు ఏమన్నా పనులు కాలేదంటే పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి అడుగు పెట్టేసి రండి. మీకు ఏమన్నా కీడు ఏమన్నా ఉంటే పుణ్యక్షేత్రాల్లో వెళ్ళి మీరు దర్శనం ఇచ్చేసి వస్తే అవి తొలగిపోతాయి. మీ కర్మలు ఏమన్నా ఉంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళేసి వస్తే అవి తొలగిపోతాయి అంటారు కదా, అది నిజమే. సో అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎంత మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే అంత మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అనుకోవచ్చు గుడికి వెళ్తున్నాం కదా, గుడికి వెళ్తే అయిపోతుంది కదా అని. కాదు, కానీ గుడికి వెళ్తే కూడా అవుతుంది. కాకపోతే ఒక పుణ్యక్షేత్రంలో ఉన్న గుడి దర్శనం చేసుకొని వస్తే చాలా 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 మంచిదన్నమాట. సో మనకు తెలియకుండా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని వైబ్రేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈవెన్ మనం ఒక స్టోన్స్ లేకపోతే ఏదో వేసుకొని వచ్చాము, ఈ స్టోన్స్ ఉన్నాయండి వేసుకున్నానండి మాకేమీ జరగలేదండి ఇలాగే ఉంది అనుకుంటాం. బట్ మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం చాలా చాలా మంచిది. సో ఈవెన్ మనం ఒక స్టోన్స్ లేకపోతే ముత్యాలు అవి వేసుకుంటాము, బట్ మాకు అసలు ఏది జరగలేదండి అని అంటాము. కానీ ఆ స్టోన్స్ వేసుకున్న తర్వాత స్టోన్స్ లేకపోతే ముత్యాలు, డైమండ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం వేసుకున్నాక ఒక దర్శనం, పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఒక దర్శనం చేసుకొని వస్తే అది మనకేందంటే ఆ ఎనర్జీ అనేది ఇన్స్టాంట్ ఎనర్జీ పాస్ అవుతుంది. వన్స్ ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది మనకి పాస్ అయ్యి మనకి యాక్టివేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత సో మనకు తెలియకుండానే మనకి అది లోపల వర్క్ అనేది చేస్తుందన్నమాట. సో మనం ఏమైతే కోరుకుంటున్నామో ఆ కోరికలు నెరవేరడము, లేదంటే ఏదో ఒక సమస్యల్లో మంచి హెల్త్ ఇష్యూస్ ఏదో ఉంటాయి కదా, వాటి నుంచి బయటపడడము, లేకపోతే ఏమన్నా రుణాలు, అప్పులు ఏమన్నా ఉన్నాయా, గొడవలు ఏమన్నా ఉండి మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్తో ఒక్కొక్కటి మనం వేసుకుంటాం అనమాట. సో అది వేసుకున్నాక ఏ స్టోన్స్ లేకపోతే ఇంకేమన్నా వేసుకుంటాం కదా, వాళ్ళు సజెషన్ చేస్తారు. సజెషన్ చేసినప్పుడు ఆ స్టోన్స్ అనేటివి మనకి ఇంకా ఇన్స్టాంట్ ఎనర్జీ ఇవ్వాలి. సో ఆ ఎనర్జీ అనేది కొంతవరకే మనకి పనిచేసేటట్టుంది. ఇన్స్టాంట్ ఎనర్జీ కావాలి, కంటిన్యూ ఎనర్జీ కావాలి అంటే ఖచ్చితంగా పుణ్యక్షేత్రము, ఏదో ఒక దేవుడు పుణ్యక్షేత్రం దర్శనం మనం వెళ్తేనే ఆ శక్తి అనేది ఇన్స్టాంట్గా మనకి పాస్ అవుతుంది. సో ఇక్కడ ఇదే జరిగింది. మనీషా ఇంత ఫేమస్ అవ్వడానికి కారణము సో తను వేసుకున్న మాల కాదు, స్టోన్స్ వేసుకునింది. అలాగే ఈ ముత్యాల హారం చాలా ఉన్నాయి తనలోని, 2-3 ముత్యాల హారాలు ఉన్నాయి నేను అబ్జర్వ్ చేస్తే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తరచూ తను వెళ్ళదంట,
ఎప్పుడైతే ఆ కుంభమేళ పుణ్యక్షేత్రంలో ఒక అడుగు పెట్టిందో వితిన్ 1 to 2 డేస్లో చాలా ఫేమస్ అయిపోయింది. సో ఒక పాజిటివ్ ఎనర్జీ ఇన్స్టాంట్ ఎనర్జీగా తనలోని ఆకర్షింపజేసింది. సో జనాలు కానీ అందరూ కానీ ఆమెకి సెల్ఫీలు తీసుకోవడానికి అట్లా ఫేమస్ అయిపోయింది. సో ఒక పాజిటివ్ ఎనర్జీ ఎంత ఇదో చూడండి. సో మీరు కూడా ఇలాంటి ఏమన్నా వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక పుణ్యక్షేత్రానికి దర్శనం అయితే చేసి రండి. అన్నీ మంచిగా జరుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.